హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్ నరసింహ స్వామి గుడికి అయితే వచ్చాము. మేము స్వామిని అయితే దర్శించుకున్నాము. ఇటు బయట పక్కకు వస్తుంటే గుడి అంతా చూపెడతామని ఒకసారి చూపెడుతున్నాను. ఇదంతా పహరీ గోడ. ఈ పక్క నుంచి కూడా లోపలికి పోవచ్చు, గేట్లు తీసుంటారు. ఇదంతా తిరణాలు అప్పుడైతే భలే ఉంటుంది ఫ్రెండ్. చాలా జనం ఉంటారు, అసలు అడుగు పెట్టిన కూడా స్థలం ఉండదు, అంత జనం ఉంటారు. అది ఇవన్నీ మండపాలు, పహరీ గోడకి పక్కంట మండపాలు, చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. ఈ కనపడేది గాలి గోపురము, చాలా పెద్ద గాలి గోపురం. ఇంగ్లీష్ వాళ్ళు కూడా వచ్చి వస్తున్నారు ఫ్రెండ్ మన గుడికి. ఇంగ్లీష్ వాళ్ళు కూడా వచ్చి ఆ గుడిని చూసుకొని ఈడోళ్ళు ఫోటోలు దిగిపోతున్నారు ఫ్రెండ్. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. 1 గంట అవుతున్నా కూడా ఆడ బోజరగా మంచు ఉంటుంది కొండపైన. బోజరగా మంచు ఉంటుంది కొండపైన. చూడండి మా పాప ఎట్ట పరిగిస్తుందో గుడి దగ్గరికి. ఆడుకుంటూ ఉంటారు ఆడపోతే పిల్లలకు కూడా ఆడుకోవడానికి బాగుంటుంది. ఆడ సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైనా సెలవుల టయాలలో కూడా వస్తుంటాం మేము పిల్లల్ని తీసుకొని గుడి దగ్గరికి, నరసింహస్వామి గుడి దగ్గరికి. అదే ఫ్రెండ్ గాలిగోపురం. మేము ఎప్పుడు నిద్ర చేయాలనుకున్నా వచ్చినప్పుడల్లా ఈ మండపం దగ్గరే కొనుక్కుంటాము. మేము ఆ బైక్ ఉండే కాడ మండపం దగ్గర కొనుక్కుంటాము. చాలా పెద్ద గాలిగోపురం ఫ్రెండ్. 2 కళ్ళు సరిపోవంత బాగుంటుంది లొకేషను. మంచుగా పొగ మంచులాగా భలే ఉంటుంది. ఈ సీజన్లో మంచి సీజన్ చాలా బాగుంటుంది. మా పాప చూడండి గుడి దగ్గర అంతా ఎట్ట తిరుగుతూ ఉందో. చూడండి ఎంత బాగుందో గాలిగోపురం.